హాస్టళ్లు ఉన్నాయి. ఐటీ ఉద్యోగులతో పాటు ఇతర ఎంప్లాయీస్, విద్యార్థులు దాదాపు 10 లక్షల మంది హాస్టళ్లలో ఉంటున్నారు. వీటన్నింటిలో గ్యాస్తోనే కిచెన్ కొనసాగుతుంది. 3 రోజులుగా గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్లో గ్యాస్ అమ్ముతున్నారు. ఒక్కో వాణిజ్య సిలిండర్ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. గ్యాస్ ధరలు పెంచినా సరఫరా ఆపొద్దని కోరుతున్నారు హాస్టల్ నిర్వాహకులు. ఈ ఏదైతే మనం ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ యుద్ధం కారణంగా మనకి తీవ్రమైన ఎల్పిజి గ్యాస్ కొరత ఏర్పడిందండి. ఆ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మనకి కొరత అయితే ఉంది. కాకపోయినా కూడా మీకైతే కొంత ఒక 30-35% సిలిండర్ పైన రేటు పెంచి మీకు సప్లై చేస్తామని చెప్పారు. ఆ రేటు పెంచుతున్నప్పుడు కూడా మేమైతే ఎక్కడ వెనకడుగేయలేదండి. మీరు రేటు తీసుకొని మాకు సప్లై చేయండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. కాకపోతే నిన్నటి నుంచి అయితే మాత్రం మాకు డిస్ట్రిబ్యూటర్స్ సరిగ్గా స్పందించకపోవటం, మాకు కమర్షియల్ సిలిండర్స్ ఏంటంటే డోర్ స్టెప్ అండి. గతంలో ఏంటంటే డోర్ స్టెప్ డే బై డే వచ్చి సిలిండర్లు వేసి వెళ్ళిపోయే వాళ్ళు, మనం పేమెంట్స్ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళకి. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఫోన్ చేసిన స్పందించిన పరిస్థితి ఉంది. కమర్షియల్ సిలిండర్స్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఏ విధంగా చూసుకోవాలి మేము? ఇప్పుడు దాదాపు 11,000 హాస్టల్స్, 10 లక్షల మంది పైన హాస్టల్స్లో నివాసం ఉంటున్నారు. డే బై డే సప్లై చేస్తూ ఉంటారు. ఎంటీ సిలిండర్స్ తీసుకోపోవటం, మళ్ళీ ఫుల్ సిలిండర్స్ మన దగ్గర పెట్టడం జరుగుతూ ఉంటుంది. కమర్షియల్ సిలిండర్స్ ఎంత స్టోరేజ్ ఉన్నా ఈ రోజు రేపటికైతే మాత్రం అయిపోతుంది. అంతకన్నా థర్డ్ డే నుంచి అయితే మా దగ్గర ప్యూర్లీ సిలిండర్ డెడ్ అండి. హాస్టళ్ల వద్ద సాధారణంగా 2 నుంచి 3 రోజులకు సరిపడా నిల్వలు ఉంటాయి. అవి అయిపోతే వంటగదులు మూతపడాల్సిందే. గ్యాస్ లేకపోతే హాస్టళ్లను నడపడం అసాధ్యమని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు హాస్టల్ అసోసియేషన్ నేతలు. మేము ఒకటే వాళ్ళకి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, మీకు యాజ్ పాసిబుల్గా ఎంత వీలైనంత వరకైనా మా శక్తి మేరకు మేము ఆల్టర్నేటివ్ కుకింగ్ మెథడ్స్ అయినా పెట్టి మేము మీకు సర్వ్ చేస్తాము. కానీ ఆల్టర్నేటివ్ కుకింగ్ మెథడ్స్లో కూడా మనం అన్నీ సర్వ్ చేయలేము. కట్టెల పొయ్యి మీద దోశలు వేయలేము, కట్టెల పొయ్యి మీద రోటీలు వేయము, రైస్ వేయచ్చు, బిర్యానీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. రోటీ, దోశ విచ్ ఈస్ ఏదైతే ఎక్కువ గ్యాస్ కన్జ్యూమ్ చేస్తుందో అట్లాంటి వాటికి తగ్గించి పెట్టుకోవటం. రెండోది ఆల్టర్నేటివ్ కుకింగ్ సిస్టమ్స్ మీద ఏవైతే చేయలేమో వాటిని, అంటే అది కూడా రోటీలు, దోశలు ఇట్లాంటి ఆల్టర్నేటివ్ దాని మీద చేయలేము. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న అధికారులని, ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ హాస్టల్స్లో లేకపోతే ఇంట్లో ఉంటారు, వాళ్ళకి అప్పుడు కూడా అది రెసిడెన్షియల్ కిందనే వస్తుంది. ఇది వాళ్ళకి సెకండ్ హోము, వాళ్ళు రెసిడెన్షియల్గానే ఉంటున్నారు కాబట్టి కమర్షియల్గా ట్రీట్ చేయకుండా మాకు గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని కోరుతున్నాం. కమర్షియల్ సిలిండర్ల సప్లై పునరుద్ధరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు హాస్టల్ నిర్వాహకులు. హాస్టల్స్ లో ఉండే వారందరికీ ఫుడ్ పెట్టకపోతే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు.